జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారము. ఆవు ఎంత పవిత్రమైనదో మనం తెలుసుకుందామా అండి? ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్టే. క్రిములు లేకుండా చేయటంలోనూ మరియు అనేక రోగాలను పాల్గొనే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. ఆవును ముట్టుకున్న వెంటనే ఆయుష్ వృద్ధి అవుతుంది. ఆవును నమస్కరిస్తే ముక్కోటి దేవుళ్లకు నమస్కరించినట్టే. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు. శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఓంకారము పరమార్థము ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఓంకారము బీజాక్షరము. త్రిమూర్తులను తెలిపే ఈ ఓంకారమే సర్వ వేదాలకు మూలము, సర్వ మంత్రాలకు ప్రథమము, త్రిగుణాత్మత్వము గలది. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై హనుమాన్. ఓం శ్రీ మహా ఆంజనేయ స్వామినే నమః. అందరికీ నమస్కారాలు. మే 12, 2026 హనుమాన్ జయంతి, హనుమాన్ జన్మోత్సవం కావున చాలామంది అర్ధమండల అంటే 21 రోజులు, ఏకాదశ అంటే 11 రోజులు మాలదాన దీక్ష తీసుకుంటారు. అర్ధమండల 21 రోజుల మాలదాన తీసుకోవాలనుకునే వారు ఏప్రిల్ 18, ఏప్రిల్ 19, ఏప్రిల్ 20, ఏప్రిల్ 21 ఈ తేదీలలో హనుమాన్ మాలదాన తీసుకుంటే మే 12వ తారీఖు వరకు 21 రోజులు అర్ధమండల పూర్తి అవుతుంది. ఏకాదశ మాల వేసుకోవాలనుకున్న వారు ఏప్రిల్ 28, ఏప్రిల్ 29, ఏప్రిల్ 30, మే 1 ఈ తేదీలలో వేసుకుంటే మే 12వ తారీఖు హనుమాన్ జయంతి వరకు ఏకాదశ 11 రోజులు పూర్తి అవుతాయి. కావున ఎవరైనా హనుమాన్ మాలదాన దీక్ష తీసుకోవాలనుకుంటే ఈ తేదీలలో వేసుకోవచ్చును. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై హనుమాన్. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. వినాయకునికి మూషికము, ఎలుక, బాణం ఎందుకైనా తెలుసుకుందామా? మా క్రూరుడైన మూషికాసురుడు అనే రాక్షసుడు మానవులను, ఋషులను అనేక బాధలకు గురి చేశాడు. అయితే వినాయకుడు ఆ మూషికాసురుడు అనే రాక్షసుని నిగ్రహించి బాణముగా చేసుకున్నాడు. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.